ముందుగా పరాక్రమ్ దివస్ గురించి చెప్పుకుందాం. స్వాతంత్రం కోసం అహింసా విధానంలోనే కాదు సాయుధ పోరాటం ద్వారా పోరాడి బ్రిటిషర్లను తరిమి కొట్టవచ్చని పిలుపునిచ్చి ఆచరణలో పెట్టిన మహోన్నత యోధుడు సుభాష్ చంద్రబోస్. 2 సార్లు భారతీయ జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఎన్నికైన గాంధీజీతో సిద్ధాంతపరంగా విభేదించి పదవికి రాజీనామా చేశారు. గాంధీజీ ఆచరించిన అహింసావాదం మాత్రమే స్వతంత్ర సాధనకు సరిపోదని, పోరుబాట కూడా ముఖ్యమని సుభాష్ చంద్రబోస్ బలంగా నమ్మారు. ఈ అభిప్రాయంతోనే ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని కూడా స్థాపించారు. ఆజాద్ హిందూ ఫౌజ్ను స్థాపించి దేశానికి స్వతంత్రం తీసుకురావడంలో కీలక పాత్ర వహించారు. అయితే నేతాజీ మరణం వెనుక ఉన్న మిస్టరీ ఇంకా వీడలేదు. 1945 ఆగస్టు 22న నేతాజీ ప్రయాణించిన యుద్ధ విమానం ప్రమాదానికి గురై ఆయన వీరమరణం పొందినట్లు జపాన్ రేడియో ప్రకటించింది. అయితే ఈ ప్రకటనపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం నేతాజీకి సంబంధించి 100 సీక్రెట్లు ఫైళ్లను విడుదల చేసిందని, ఆయన మరణం వెనుక కారణాలు ఇప్పటికీ ప్రపంచానికి ఓ మిస్టరీ లాగానే మిగిలిపోయింది. అయితే బోస్ జయంతిని పరాక్రమ్ దివస్గా గతేడాది నుంచి భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతిని పురస్కరించుకొని ఇండియా గేట్ వద్ద ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 21న ప్రకటించారు. నల్లరాతి విగ్రహాన్ని తయారు చేయించున్నట్లు పేర్కొన్నారు. అయితే అది పూర్తయ్యే వరకు అదే ప్రదేశంలో హోలోగ్రామ్ విగ్రహాన్ని నెలకొల్పనున్నారు. నేతాజీ జయంతి జనవరి 23న దీన్ని ఆవిష్కరిస్తారు. 1879 జనవరి 23న ఒడిశాలోని కటక్లో జానకీనాథ్ ప్రభావతి బోసులకు నేతాజీ జన్మించారు. చిన్నతనం నుంచి విద్యలో రాణించిన బోసు రామకృష్ణ పరమహంస స్వామి వివేకానందుని మార్గంలో ప్రయాణించి సన్యాసం తీసుకోవాలని తీర్మానించారు. మానవ సేవే మాధవ సేవ అనే నినాదం రామకృష్ణుడు ఉపదేశించిన దేశ అభిమానంతో ముందుకు సాగారు. జాతీయ కాంగ్రెస్లో చేరి దేశ స్వాతంత్ర పోరాటంలో పాలుపంచుకున్నారు. శ్రీ ఆర్య పత్రికలో సంపాదకుడిగా ఆయన రాసిన వ్యాసాలు స్వతంత్ర సమరంలో పాల్గొనే వీరుల్లో ఉత్సాహాన్ని నింపాయి. తత్వశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసి ఇంగ్లాండ్కు వెళ్లిన సమయంలోనే జలియన్ వాలాబాగ్ ఉదంతం చోటు చేసుకుంది. ఐసీఎస్ శిక్షణ తీసుకున్న అధికారిగా బాధ్యతలు స్వీకరించక స్వతంత్ర పోరాటంలో పాల్గొనేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. బ్రిటిష్ అధికారి వెల్స్ క్యూన్ భారత్ పర్యటనకు వ్యతిరేకంగా చిత్తరంజన్ దాస్తో కలిసి జరిపిన పోరాటంలో అరెస్ట్ అయ్యారు. స్వతంత్ర పోరాటంలో భాగంగా 11 సార్లు జైలుకు వెళ్లిన సుభాష్ చంద్రబోస్ ఆంగ్లేయుల కబంధ హస్తాల నుంచి భారతమాతను రక్షించేందుకు చలో ఢిల్లీ, నాకు రక్తాన్ని ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రాన్ని ఇస్తాను అనే నినాదాలను ఇచ్చారు. నేతాజీ ఆధ్వర్యంలో 1944 ఫిబ్రవరి 24న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2వ ప్రపంచ యుద్ధం ఆరంభం కావడంతో ఆంగ్లేయులను దెబ్బతీయడానికి ఇదే సువర్ణ అవకాశమని భావించారు. యుద్ధం ప్రారంభం కాగానే కూటమి ఏర్పాటు చేసే ఉద్దేశంతో రష్యా, జర్మనీ, జపాన్లో పర్యటించారు. జపాన్ సహాయంతో యుద్ధ ఖైదీలు, రబ్బరు తోట కూలీలు, ఔత్సాహికులతో ఆజాద్ హిందూ ఫౌజ్ను ఏర్పాటు చేశారు. జపాన్ అందించిన సైనిక, ఆర్థిక, దౌత్య సహకారాలతో ఆజాద్ హిందూ ప్రభుత్వంను సింగపూర్లో ఏర్పరిచారు. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా నేతాజీ జరిపిన పోరాటం వారికి ముచ్చెమటలు పట్టించింది. అహింస మార్గంలో మాత్రమే స్వాతంత్రం లభించదని, ఆయుధాలను చేతపడితేనే సాధించగలమనే నినాదాన్ని నేతాజీ లేవనెత్తారు. భారత్కు ఆయుధాలతో పోరాడడం తెలుసని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత నేతాజీకే దక్కుతుంది. స్వాతంత్రం కోసం తన 23వ ఏటనే భారత జాతీయ కాంగ్రెస్లో సభ్యుడిగా చేరిన నేతాజీ బ్రిటిషర్ల ఆధిపత్యాన్ని అణిచివేయడానికి 20 సంవత్సరాలు పోరాడారు. తన 41వ ఏటనే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. అహింస మార్గం ఆంగ్లేయులకు అర్థం కాని భాషను తెలుసుకున్న బోసు 1941లో గృహ నిర్బంధంలో ఉన్నప్పుడు బ్రిటిష్ సైన్యం కళ్ళల్లో దుమ్ము కొట్టి కలకత్తా నుంచి అదృశ్యమయ్యారు. సాయుధ పోరాటాన్ని బలంగా నమ్మిన బోసు జనరల్ మోహన్ సింగ్ ఆధ్వర్యంలో ప్రారంభమైన సింగపూర్, మలేషియాలోని భారత జాతీయ సైనిక దళానికి జీవం పోశారు. 1944 ఫిబ్రవరి 4న బర్మా రాజధాని రాంగూన్ నుంచి భారత్కు సరిహద్దులకు ఇండియన్ సైన్యం ప్రయాణమైంది. తర్వాత 2 ఏళ్లకు కోహిమా కోట, తిమ్మాపూర్, కోహిమాను సైనిక దళం చేరుకుంది. భారత జాతీయ సైనిక దళ దాడుల దాటికి తట్టుకోలేక బ్రిటిష్ సైన్యం కుదేలైంది. నా జీవితం వివేకానందుని ప్రభావంతో రూపొందింది. జ్వాలాంతమైన వివేకానందుని దేశవ్యాప్తి భావాలు
నా రక్తనాళంలో లావాలా ప్రవహించి నన్ను ఉత్తేజపరుస్తూ జాతీయ ఉద్యమంలో ముందుకు నడిపిస్తున్నాయి అని బోస్ సగర్వంగా చెప్పుకున్నారు. 1945 ఆగస్టు 18న ఫార్మోజా సమీపంలో విమానం ప్రమాదంలో నేతాజీ మరణించినట్లుగా టోక్యో రేడియం ప్రకటించింది. అయితే అప్పట్లో విమాన ప్రమాదం ఏదీ జరగలేదని పలు నివేదికలు తెలిపాయి. నేతాజీ ఎప్పటి వరకు జీవించి ఉన్నారు, చివరి రోజులు ఎక్కడ ఏ విధంగా గడిచాయి అనేది ఇప్పటికీ అంతు చిక్కని రహస్యమే. శౌర్యం, ధైర్యం, సంఘటన కుశలత, ప్రయత్నశీలత, త్యాగం, బలిదానాలనే అత్యుత్తమ ఆదర్శాలను ప్రపంచం ముందుంచిన మహానాయకుడు. భారతదేశ స్వాతంత్ర సమరంలో మనం స్మరించుకోగలిగిన వారిలో నేషనల్ హీరో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒకరు. మనం ఆయన మరణం మిస్టరీ కంటే ఆయన సృష్టించిన చరిత్రను చదవవలసిన అవసరం ఉంది. 1945 ఆగస్టు 15వ తేదీన రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది. జపాన్, జర్మనీ, ఇటలీ లాంటి దేశాలు ఇండియన్ నేషనల్ ఆర్మీ ఈ యుద్ధంలో ఓడిపోయాయి. ఈ యుద్ధంలో బ్రిటన్ గెలిచింది. కానీ యుద్ధంలో గెలిచిన ఆనందం లేకుండా బ్రిటన్ వారందరినీ వేధించిన ఒకే ఒక ప్రశ్న, సుభాష్ చంద్రబోస్ ఎక్కడున్నాడు? ఈ ప్రశ్నను బట్టి నేతాజీ బ్రిటిష్ వారిని ఎంత భయాందోళనకు గురి చేశాడో అర్థం చేసుకోవచ్చు. ఆ కాలంలో అత్యున్నతమైన ఉద్యోగాల కోసం జరిగే పరీక్ష ఐసీఎస్. ఈ పరీక్షలో బ్రిటన్ దేశానికి చెందిన వాళ్ళు, బ్రిటన్ అధికారుల పిల్లలు 4-5 సార్లు ప్రయత్నం చేసినా పాస్ అవ్వడం అసాధ్యం. ఇలాంటి పరీక్షను 1921లో కేవలం 24 సంవత్సరాల వయసులో రాసి మొదటి ప్రయత్నంలోనే కేవలం 6 నెలల కాలంలో డిస్టింక్షన్లో పాస్ అయినవాడు సుభాష్ చంద్రబోస్. అలా ఉన్నతమైన ఉద్యోగం చేసే అవకాశం ఉన్నప్పటికీ వెంటనే ఆ ఉద్యోగాన్ని వదిలేశాడు సుభాష్ బాస్. అయితే అప్పటి నుండి సుభాష్ చంద్రబోస్ మీద విపరీతమైన కక్షను పెంచుకుంది బ్రిటిష్ ప్రభుత్వం. 1924లో బ్రిటిష్ పార్లమెంటులో ఆయన గురించి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారంటే పరిస్థితి ఎంత గంభీరంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఆ సమయంలోనే దాదాపు 11 సార్లు ఆయన్ను మాండాలే జైల్లో వేసి చిత్రహింసలకు గురి చేశారు. నారా లోకేష్ భారతీయ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంకేతిక పరిజ్ఞాన, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖను నిర్వహించిన మంత్రివర్యులు. ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుమారుడు. ఆయన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడును, ముఖ్యమంత్రి అయిన తెలుగు చలనచిత్ర నటుడును నాయన నందమూరి తారక రామారావు యొక్క మనవడు. తెలుగుదేశం పార్టీ 2009 ఎన్నికల ప్రణాళికలో తెలియజేసిన నగదు బదిలీ పథకమును ఆయన అభివృద్ధి చేశారు. నారా లోకేష్ మొట్టమొదట పార్టీలోనికి 2013లో చేరారు. అతడు తెలుగుదేశం పార్టీ యువజన విభాగానికి నాయకత్వం వహించాడు. ఇతడు హెరిటేజ్ ఫుడ్కు మేనేజింగ్ డైరెక్టర్ కూడా పనిచేస్తాడు. నారా లోకేష్ 1983 జనవరి 23న జన్మించారు. బాల్ ఠాకరే శివసేన పార్టీ వ్యవస్థాపకుడు, మరాఠీలకు ఆరాధ్యుడు. బాల్ ఠాకరే జనవరి 23, 1926లో పూణేలో జన్మించాడు. దాదాపు 5 దశాబ్దాల పాటు మహారాష్ట్ర రాజకీయాల్లో కాకుండా దేశ రాజకీయాలను కూడా సైతం ప్రభావితం చేసిన విలక్షణ వ్యక్తి బాల్ ఠాకరే. 1950లో రాజకీయ వ్యంగ్య చిత్రకారుడిగా జీవనం ప్రారంభించిన ఠాకరే 1960 నాటికి సొంత రాజకీయ వార్తాపత్రికను ప్రారంభించాడు. ముంబైలో మహారాష్ట్ర ఇతరుల ఆధిపత్యాన్ని సహించక వారికి వ్యతిరేకంగా కార్టూన్లు వేసేవాడు. ఆ తర్వాత మరాఠా ప్రజల హక్కుల సాధనకై పోరాటం చేయడానికి 1966లో శివసేన పార్టీకి ఏర్పాటు చేశాడు. మహారాష్ట్రీయులకే అనే ఉద్యమంలో భాగంగా ముంబైని వదిలిపోవాలని ప్రవాసులను హెచ్చరించాడు. హిందుత్వంను, హిందూ జాతీయవాదాన్ని కూడా బలపరిచాడు. జాతీయ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీతో జతకట్టి కీలక పాత్ర వహించాడు. శివసేన పార్టీ స్థాపించినను 1995లో మహారాష్ట్రలో ఆ పార్టీ అధికారంలోకి వచ్చినను బాల్ ఠాకరే మాత్రం ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి రాలేదు. అయితే ఎన్నికల్లో పోటీ చేయలేదు కూడా. పార్టీ అధినేతగానే ఉంటూ పార్టీని నడిపించాడు. వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి కూడా వెనుకంజ వేయలేదు. నిరోష ఒక సినీ, టీవీ నటి. శ్రీలంకలో 1971 జనవరి 23న జన్మించిన ఈమె పలు తమిళ, తెలుగు చిత్రాల్లో నటించింది. ఈమె తండ్రి ఎంఆర్ రాధా ప్రముఖ తమిళ హాస్య నటుడు. సోదరి రాధిక కూడా ప్రముఖ కథానాయిక. నటుడు రామ్కీని వివాహం చేసుకుంది. నిరోష మొదటిసారిగా 1988లో మణిరత్నం రూపొందించిన నట చిత్రం అనే సినిమాలో నటించింది. ఈమె సహాయ పాత్ర పోషించిన ఆ సినిమా మంచి విజయం సాధించింది. అదే సంవత్సరంలో మలయాళంలో ఓరు ముత్తస్సి కథ అనే సినిమాలో వినీత్ సరసన కథానాయికగా నటించింది. ఈ 2 సినిమాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.
రమేష్ సిప్పి హిందీ చలనచిత్ర దర్శకుడు, నటుడు, నిర్మాత. భారతదేశంలో ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ప్రభావవంతమైన చిత్రాల్లో ఒకటిగా పరిగణించబడే షోలేకు దర్శకుడిగా ఆయన ప్రత్యేకంగా ప్రసిద్ధి చెందారు. భారత ప్రభుత్వం 2013లో అతన్ని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 2015లో ఇతను ముంబైలో రమేష్ సిప్పి అకాడమీ ఆఫ్ సినిమా అండ్ ఎంటర్టైన్మెంట్ స్థాపించారు. రమేష్ సిప్పి 1947 జనవరి 23న బ్రిటిష్ ఇండియాలోని కరాచీ నగరంలో సింధీ హిందూ కుటుంబంలో సినీ నిర్మాత అయిన జీపీ సిప్పి కుమారుడిగా జన్మించాడు. రమేష్ సిప్పి తన తండ్రి తీసిన సినిమా సాజా సెంట్లలోకి 6 సంవత్సరాల వయసులోకి వెళ్లి చూసేవాడు. 9 ఏళ్ల వయసులో 1953లో షాషేష్ణ చిత్రంలో అచల సందేవ్ కొడుకు పాత్రలో నటించాడు. తన తండ్రి నిర్మిస్తున్న జోహార్ మొహమ్మద్ ఇన్ గోవా, మేరే సనం వంటి చిత్రాల్లో నిర్మాణ దర్శకత్వ విభాగాలలో పనిచేశాడు. 7 సంవత్సరాల పాటు సినిమాలకు సహాయకునిగా కూడా పనిచేశాక 1971లో షమ్మీ కపూర్, హేమమాలిని, రాజేష్ ఖన్నా నటించిన ఆంధ్ర చిత్రానికి దర్శకుడయ్యాడు. రేఖా భరద్వాజ్ ఒక భారతీయ గాయని, ప్రత్యక్ష ప్రదర్శనకారిణి. ఆమె 2 ఫిలింఫేర్, ఒక భారతీయ జాతీయ అవార్డును కూడా అందుకుంది. హిందీతో పాటు ఆమె బెంగాలీ, మరాఠీ, పంజాబీ, మలయాళం భాషల్లో కూడా పాడింది. భరద్వాజ్ ఢిల్లీలో జనవరి 23, 1964న జన్మించారు. ఆమె 1991లో ప్రముఖ చలనచిత్ర దర్శకుడు, స్వరకర్త, నేపథ్య గాయకుడు విశాల్ భరద్వాజ్ను వివాహం చేసుకుంది. ఆమె 1984లో న్యూఢిల్లీలోని హిందూ కళాశాల వార్షిక కార్యక్రమానికి సిద్ధమవుతున్నప్పుడు అతనికి మొదటిసారి కలుసుకుంది. భరద్వాజ్కి మొదట్లో వాళ్ళ ఇంట్లో ఆమె అక్క దగ్గర సంగీతంలో శిక్షణ ఇచ్చారు. ఆమె పండిత్ అమర్నాథ్ దగ్గర అధికారిక శిక్షణ పొందింది. భరద్వాజ్ యొక్క మొదటి ఆల్బమ్ ఇష్కా ఇష్కా 2002లో విడుదలైంది. అది గర్భం దాల్చిన 10 ఏళ్ల తర్వాత దాని విజయం ఆమెకు గుర్తింపును తెచ్చిపెట్టింది. సో ఇదండి ఇవాళ బెస్ట్ ఆఫ్ ది డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడింది అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం.